హెచ్ఆర్ రౌండ్ వరకు వచ్చావంటే నువ్వు ఆల్రెడీ తోపు ఉన్నట్టే, 100% నువ్వు జాబ్కి ఎలిజిబుల్. నువ్వు టెక్నికల్ రౌండ్లో జాబ్ మిస్ అయినా పర్లేదు, కానీ హెచ్ఆర్ రౌండ్లో జాబ్ మిస్ అయిందంటే దానంత వరస్ట్ ఇంకొకటి ఉండదు. పొర్రపాటున కూడా మీ ఒరిజినల్ ప్లాన్స్ షేర్ చేయొద్దు. మీకు హయ్యర్ స్టడీస్ ప్లాన్స్ ఉన్నా సరే లేవనే చెప్పండి. మీ కంపెనీని ఎప్పటికీ బ్యాడ్గా చూపించక ట్రై చేయొద్దు. ఇలాంటివి చెప్పారు అంటే మీకు జాబ్ పోయినట్టే. ఏమి చెప్పు, అంత కష్టపడి టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో సరిగా పర్ఫామ్ చేయకపోతే నువ్వు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి రీచ్ అయ్యావంటే 90% జాబ్కి రీచ్ అయినట్టే, 90% జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్స్ వచ్చినట్టే వచ్చి పోతున్నాయి. హెచ్ఆర్ రౌండ్ మాత్రం ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. నువ్వు ఇంత కష్టపడి హెచ్ఆర్ రౌండ్లో జాబ్ మిస్ చేసుకుంటే ఎలా? నువ్వు టెక్నికల్ రౌండ్లో జాబ్ మిస్ అయినా పర్లేదు, కానీ హెచ్ఆర్ రౌండ్లో జాబ్ మిస్ అయిందంటే దానంత వరస్ట్ ఇంకొకటి ఉండదు. చాలా మంది అనుకోవచ్చు హెచ్ఆర్ డిస్కషన్ అంటే ఏముంది, జస్ట్ ప్యాకేజ్ డిస్కషనే కదా, లొకేషన్ డిస్కషనే కదా అనుకుంటారు. అంత సీన్ లేదు. ఏవో కొన్ని కంపెనీస్ అలా చేస్తాయి, బట్ అన్ని కంపెనీస్ అలా చేయవు. బీ కేర్ఫుల్. ఈ స్మాల్ మిస్టేక్స్ చేస్తే 100% జాబ్స్ పోయినట్టే. ఆ మిస్టేక్స్ ఏంటంటే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్కి యూజ్ అవుతుంది. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 3 years or 5 years? పొర్రపాటున కూడా మీ ఒరిజినల్ ప్లాన్ షేర్ చేయొద్దు. లైక్ 3 to 4 years తర్వాత నేను ఒక మంచి కంపెనీలో గుడ్ పొజిషన్లో ఉండాలనుకుంటున్నా, ఇంకా ఒక మంచి బిజినెస్ ప్లాన్లో ఉన్నా, ఇలాంటివి షేర్ చేశారు అంటే ఒక్క సెకండ్ లేట్ కూడా చేయరు, రిజెక్ట్ చేసి పడేస్తారు. నీకు నిజంగా ప్లాన్స్ ఉన్నా సరే షేర్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి ప్లాన్స్ ఉంటాయి, బట్ షేర్ చేయొద్దు. హెచ్ఆర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ క్యాండిడేట్ మనతో లాంగర్ టైంలో ఉండాలనే కోరుకుంటారు. అఫ్ కోర్స్ రెసిషన్ వస్తే ఈ హెచ్ఆర్సే ఎంప్లాయీస్ని తీసి అవతల పడేస్తారు, అది సెకండరీ అనుకో. బట్ ఈ క్యాండిడేట్ షార్ట్ టర్మ్ అనిపిస్తే రిజెక్ట్ చేసేస్తారు. సో మీరు కంపెనీలో లాంగర్ పీరియడ్ ఉంటానని మెన్షన్ చేయండి. మీరు ఉండకపోయినా పర్లేదు, ఏదో ఒకటి చెప్పండి. లైక్ in 5 years I see myself at a great position in your organization, leading team, driving better user experience for the organization. ఏదో ఒకటి చెప్పండి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ హైయర్ స్టడీస్ అని. ఈ క్వశ్చన్ ఫ్రెషర్స్ని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏ ప్లాన్స్ లేవనే చెప్పండి. మీకు హయ్యర్ స్టడీస్ ప్లాన్స్ ఉన్నా సరే లేవనే చెప్పండి. అంతేకాని ప్రజెంట్ ఏం ప్లాన్స్ లేవు, ఇంకా ఏం అనుకోవట్లేదు, ఫ్యూచర్లో ఎంఎస్ చేయాలని ఉంది, ఇలాంటివి చెప్పారు అంటే మీకు జాబ్ పోయినట్టే. కాన్ఫిడెంట్గా చెప్పండి ఏం ప్లాన్స్ లేవని. ఇలాంటి మిస్టేక్స్ వల్ల జాబ్ ఆఫర్ చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. ఏమి చెప్పు, అంత కష్టపడి టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో సరిగా పర్ఫామ్ చేయకపోతే అన్ని కంపెనీస్ ఒకేలాగా హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ చేయవు. సో ఈజీగా తీసుకోవద్దు ఏది. ఇంకా ఒక మిస్టేక్, ఈ మిస్టేక్ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో చాలా మంది చేస్తుంటారు. ఈ మిస్టేక్ అయితే మనకైతే పెద్ద రెడ్ మార్క్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో. ఆ మిస్టేక్ ఏంటంటే కంపెనీ గురించి రీసెర్చ్ చేయం. ఆ కంపెనీ ఏం చేస్తుంది, సర్వీస్ బేస్ కంపెనీ అయితే ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రొడక్ట్ బేస్ కంపెనీ అయితే ఏమేమి ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడం. హెచ్ఆర్ అడుగుతారు వాట్ యూ నో అబౌట్ దిస్ కంపెనీ అని. నన్ను కూడా చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు. నువ్వు గూగుల్లోకి వెళ్ళి కంపెనీ గురించి రీసెర్చ్ చెయ్యి, ఒక 4 points తెలుసుకో. అంత డీటెయిల్గా కూడా అవసరం లేదు, జస్ట్ 3-4 points తెలుసుకో అంతే. మెయిన్గా కంపెనీ CEO నేమ్ గుర్తుపెట్టుకోండి. మీరు కంపెనీ గురించి చెప్పేటప్పుడు CEO నేమ్ మెన్షన్ చేయండి. హెచ్ఆర్కి మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. అంతేకాని కంపెనీ గురించి నేను రీసెర్చ్ చేయలేదు, ఆ కంపెనీ ఏం చేస్తుందో తెలియదు, ఇంకా చెక్ చేయలేదు, ఇలాంటివి చెప్పారు అంటే హెచ్ఆర్కి ఎలా అనిపిస్తుంది అంటే ఈ క్యాండిడేట్కి మన కంపెనీ పైన ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటారు. రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి కూడా. నెక్స్ట్, వై డూ యూ వాంట్ టు స్విచ్ కంపెనీ. ఈ క్వశ్చన్ అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక 70 to 80% ఇంటర్వ్యూస్లో అడుగుతారు. మనం చాలా తెలివిగా ఆన్సర్ ఇవ్వాలి. ఒక మంచి వ్యాలిడ్ రీజన్ చెప్పాలి. మనం శాలరీ కోసం జాబ్ స్విచ్ అవుతున్నట్టు అనిపించకూడదు. ఆఫ్ కోర్స్ మనం స్విచ్ అయ్యేది శాలరీ కోసమే, అది హెచ్ఆర్స్ కూడా తెలుసు, బట్ మనం అలా మెన్షన్ చేయకూడదు డైరెక్ట్గా. ఇలా చెప్పండి, లైక్ నా కరెంట్ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది, ఐ వాంటెడ్ టు గ్రాప్ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ ఫైండింగ్ బెటర్ ఆపర్చునిటీస్ ఆర్ సంథింగ్ వ్యాలిడ్ రీజన్ చెప్పండి. అంతేకాని నాకు కరెంట్ కంపెనీలో ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వట్లేదు, కంపెనీ సరిగా లేదు, కంపెనీ స్ట్రక్చర్ సరిగా లేదు, నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, మేనేజర్ సరిగా లేరు, కొలీగ్స్ సరిగా లేరు, ఇలాంటివి చెప్పారు అంటే అప్పుడు హెచ్ఆర్కి ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఉన్న కంపెనీలోనే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు, రేపు పొద్దున మన కంపెనీలోకి వస్తే ఎలా అడ్జస్ట్ అవుతాడు. సో రిజెక్టెడ్. మీ కంపెనీని ఎప్పటికీ బ్యాడ్గా చూపించక ట్రై చేయొద్దు. మీ కరెంట్ కంపెనీ ఆర్ ప్రీవియస్ కంపెనీకి మంచిగానే చూపించేకి ట్రై చేయండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆఫర్స్ అని అడుగుతారు. అది ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే 100% అడుగుతారు. అప్పుడు మీరు నాకు ఆల్రెడీ వేరే ఆఫర్ ఉంది, వాళ్ళు 12 lakhs ప్రొవైడ్ చేస్తామన్నారు, మీరు 14 lakhs ప్రొవైడ్ చేస్తే మీ కంపెనీలో జాయిన్ అవుతా అంటే నీకు జాబ్ పోయింది. ఇలా చెప్పండి, ఆల్రెడీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ పైప్లైన్లో ఉన్నాయి, నా రిక్వైర్మెంట్ ఇంత ప్యాకేజ్, కెన్ యూ ప్లీజ్ మ్యాచ్ దిస్ ప్యాకేజ్ అని. ఐ రియలీ వాంటెడ్ టు జాయిన్ ఇన్ యువర్ కంపెనీ. ఇంకా మీ కంపెనీయే నాకు ఫస్ట్ ప్రయారిటీ
అలానే చెప్పండి. అంటే అప్పుడు వాళ్ళకి నీ రిక్వైర్మెంట్ బడ్జెట్ ఉంటే చెప్పేస్తారు, లేదంటే ఇదే మా లాస్ట్ బడ్జెట్ అని చెప్పేస్తారు. లేదు మీరు నాకు ఇంత ప్యాకేజ్ ఇస్తేనే జాయిన్ అవుతాను, నాకు వేరే అదర్ ఆఫర్స్ ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళు మీకంటే ఎక్కువ ఇస్తున్నారు అంటే హెచ్ఆర్కి ఏమనిపిస్తుందంటే ఈ క్యాండిడేట్ మనం హైర్ చేసుకున్నా సరే, రిక్వైర్డ్ ప్యాకేజ్ ఇచ్చి హైర్ చేసుకున్నా సరే, రేపు పొద్దున ఇంకో ప్యాకేజ్ ఎక్కువ వస్తే వాడికి వెళ్ళిపోతాడు. సో మన టైం అంతా వేస్ట్. ఒక కంపెనీ ఒక క్యాండిడేట్ని హెచ్ఆర్ వరకు తీసుకొచ్చారు అంటే ఆ క్యాండిడేట్ పైన చాలా టైం ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీస్. సో రిజెక్ట్ చేసేస్తారు. ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వండి, అస్సలు లైట్ తీసుకోవద్దు. చాలా మంది బయట ఇదే చెప్తుంటారు, హెచ్ఆర్ రౌండ్కి వచ్చావంటే నీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టు అని కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు. బట్ అవన్నీ నమ్మద్దు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, హెచ్ఆర్ రౌండ్ వరకు వచ్చావంటే నువ్వు ఆల్రెడీ తోపు ఉన్నట్టే, 100% నువ్వు జాబ్కి ఎలిజిబుల్. ఈ విషయం హెచ్ఆర్ కూడా తెలుసు, ఈ క్యాండిడేట్ దగ్గర కంటెంట్ ఉందని. అంత లేనిదే నువ్వు లాస్ట్ రౌండ్ వరకు రాలేవు కదా. ఈ హెచ్ఆర్ రౌండ్లో టెక్నికల్ క్వశ్చన్స్ ఏముండవు. టెక్నికల్ క్వశ్చన్స్ అడిగేకి టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ హెచ్ఆర్ కూడా పెద్దగా ఐడియా ఉండదు. హెచ్ఆర్ రిలేటెడ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ వేరు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ విల్ యూ స్టే ఇన్ అవర్ కంపెనీ ఇఫ్ యూ హైర్ యూ. ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు మనం థింక్ చేస్తాం ఏం ఆన్సర్ చెప్పాలా అని. ఇలా చెప్పారు అంటే అంతే. ఇక లైక్ నేను ఒక 2-3 ఇయర్స్ ఈ కంపెనీలో ఉంటాను, ఇప్పుడే చెప్పలేను ఎన్ని ఇయర్స్ ఉంటానో, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్, ఇంకా స్కిల్స్ అన్ని నేర్చుకుని 2-3 ఇయర్స్ తర్వాత వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతాను అంటే యూ విల్ గెట్ రిజెక్షన్స్. అలా కాకుండా ఇలా చెప్పండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అని. ఇంకా యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ సాటిస్ఫైస్ మై వర్క్ పర్ఫార్మెన్స్ ఐ విల్ బి దేర్ హియర్ అని. హెచ్ఆర్కి అనిపించాలి ఈ క్యాండిడేట్ మనకి లాంగ్ టర్మ్లో ఉండడానికి ప్లాన్లో ఉన్నాడని, అప్పుడే సెలెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ డోంట్ నో ఇలా చెప్పారంటే జాబ్ పోతుంది. ఇంకా ఇంటర్వ్యూలో లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతారు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని. ఈ క్వశ్చన్ అయితే ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ అడుగుతారు. అది టెక్నికల్ అయినా, హెచ్ఆర్ అయినా, ఏ ఇంటర్వ్యూ అయినా సరే. ఇక్కడ ఫ్రెషర్స్ అయితే చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. నేను ఫ్రెషర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఫ్రెషర్స్ని షూర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను లాస్ట్లో, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ వాంటెడ్ టు ఆస్క్ అస్ అని. మోర్ దాన్ 50% స్టూడెంట్స్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అనే చెప్తారు. ఇంకా కొంతమంది అయితే కంపెనీస్లో వర్క్ కల్చర్ అండ్ హైక్స్ ఎలా ఉన్నాయని అడుగుతారు. వర్క్ కల్చర్ వరకు ఓకే, బట్ హైక్స్ రిలేటెడ్, శాలరీ రిలేటెడ్ థింగ్స్ మాత్రం అస్సలు అడగద్దు. ఏదో ఒకటి అడుగు, లైక్ వర్క్ కల్చర్, రోల్ ఎక్స్పెక్టేషన్స్, స్కిల్ ఎక్స్పెక్టేషన్స్, కంపెనీ గ్రోత్, ఇలా ఏదో ఒకటి అడుగు. ఇంకా అన్వాంటెడ్ టాపిక్స్ అయితే మాట్లాడద్దు. అలా మాట్లాడితే అన్నెసెసరీ డౌట్స్ అయితే రైజ్ అవుతాయి. అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చెయ్యి. మరీ అంత ఓవర్ హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా డోంట్ షేర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, పర్సనల్ కెరీర్ గోల్స్, ఇంకా శాలరీ కోసమే జాబ్లో జాయిన్ అవుతున్నట్టు, నెక్స్ట్ షార్ట్ టర్మ్ కోసమే జాబ్లో జాయిన్ అవుతున్నట్టు ఇలాంటివి అస్సలు షేర్ చేయొద్దు. ఈ కంటెంట్ అని నా ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం కొత్త వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. I will do more videos based on your doubts. Thank you for watching. Take care.